అంటే ఫ్యాన్స్ కి తయారు చేయించేసినట్టున్నారు. అవునా? మర్చెండైజ్ వెబ్సైట్ లో. ఓకే, నెక్స్ట్. ఇంట్రోవర్ట్, మీ గివింగ్ సెమినార్ ఇన్ క్లాస్, మై ఫ్రెండ్స్ బిహేవ్ లైక్ దిస్. ఒక దానయ్య గారు మాట్లాడుతుంటే యు బిహేవ్ లైక్ దిస్. పాపం చూడండి ఎంత మాట్లాడారు ఆయన. మాట్లాడిన 4 ముక్కలే ఎంతో మాట్లాడారు. నెక్స్ట్, ఎన్టీఆర్ అండ్ ఆర్సీ అట్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్. మీరే పంపించినట్టారు కూడా కదా మాకు. మీరు ఈయన పంపించారు కూడా. అది నెక్స్ట్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో, దానికే బ్రహ్మాండమైన బండి. డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట. మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో, నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. మళ్ళీ వేస్తే వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో, దానికే బ్రహ్మాండమైన బండి. డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట. మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో, నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్లీ మీ లిప్ మూమెంట్లతో సహా మ్యాచ్ అయ్యేలాగా వేరే సినిమా డైలాగులు పెట్టి మ్యాచ్ చేసినవి. వాటిలోంచి కొన్ని తీసాం. నెక్స్ట్. నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. అదిగో పోనీ ఈ వీడియో చూసి దీనికి సాక్ష్యం ఫస్ట్ తిరిగింది ఎవరు? ఫస్ట్ రియాక్షన్ ఇచ్చింది ఎవరు? ఫస్ట్ రియాక్షన్ తిరిగాడు. చూడండి, మళ్ళీ కావాలంటే మళ్ళీ రివైండ్ చేయండి. అది చరణ్ తిరిగినందుకు నేను రియాక్ట్ అయినా. ఫ్రేమ్ టు ఫ్రేమ్ వెళ్దాం. నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. అది అలా అంటాడు కానీ ఓకే, నెక్స్ట్. ఆర్ఆర్ఆర్ అసలైన అర్థం తెలుసా మీకు? రాను, రాలేను, రాలేకపోతున్నాను, లేదు వస్తున్నాను, వచ్చేసాను. అది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్. మీరు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే కనిపిస్తున్నారేంటి ఆ మధ్య ప్రమోషన్స్ లో? అక్కడ మీరు హాల్లో ఉన్నారు, క్లాస్ రూమ్ లో ఉన్నారు, అక్కడికి బాత్రూమ్